సృష్టి రాయకారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇక కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతుండగానే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో కూడా శివుడు శంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెరువులో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ జాతర నిర్వహిస్తుంటారు. నానాటికి ఎత్తు పెరగడంతో ఇక్కడ శివలింగం ప్రత్యేకత. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభుగా వెలిసిన క్షేత్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఉంది. పుష్కర కాలానికి 1 అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి బిలన్ రావటం, శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించటం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైనది ఈ ఆలయం. దేవదేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా భక్త సులభుడిగా పూజలందుకుంటున్నాడు. పంచభూతాలలో ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థల పురాణం తెలియజేస్తోంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకొచ్చేవారు. వాటిని ఒకచోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 26/2/2025 స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు, నైట్ స్వామివారికి 12 గంటలకు శివపార్వతి ఇష్టకామేశ్వర సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఆవుల మందలోని ఒక ఆవు రోజు కొట్టంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండడాన్ని గమనించిన కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియజేయాలని బయలుదేరాడు. ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లె పెద్దైన గంగన్న, బోయన్న మంగన్న, బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. తాను పరమశివుణ్ణని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ ప్రకారం వారి తహతకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1311వ సంవత్సరానికి చెందిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా అర్థమవుతుంది. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1989లో జీర్ణోద్ధరణ చేపట్టారు. ఆలయ జీర్ణోద్ధరణ కోసం మేళ్లచెరువుకు చెందిన గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురాలు లక్షల విరాళాన్ని నాడు అందజేసింది. అదేవిధంగా 28వ తేదీ ఉదయం 11 గంటల నుండి స్వామివారు పెద్ద రథముపై మేళ్లచెరువు పురవీధులలో వైభవంగా ఊరేగింపు జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. మార్చి నెల 2వ తారీఖున పౌళింపు సేవతోని ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి ఉత్సవాలలో మరి ముఖ్యంగా ఎద్దుల పందాలు 5 రోజులు కూడా వైభవంగా దేవాలయ కమిటీ చేత నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కబడ్డీ పోటీలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడానికి దేవాదాయ శాఖ పక్షాన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు, దాని అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది. ఈ క్షేత్రం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా ఆ పరమేశ్వరుడు శివలింగంగా ఉన్నాడు. శివలింగం వెనక భాగాన జడను పోలిన గుర్తులు ఉండడం వల్ల అర్ధనారీశ్వరుడని పిలుస్తున్నారు. ఇక్కడి మహిమాన్విత శివలింగం పుష్కరానికి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. శివలింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్పడం విశేషం. శివలింగం శిరస్సు భాగంలో 3 వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీన్నే గంగమ్మ స్థానంగా కొలుస్తారు. ఇక్కడి నుండి గంగాజలం నిత్యం ఊరుతూ ఉంటుంది. ఎంత జలాన్ని బయటకు తీసినా
మళ్లీ జలంతో నిండిపోతుంది. భక్తులు ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఏటా మహాశివరాత్రి పండుగ 5 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, శివలింగోద్భవ అభిషేకాలు, శివ కళ్యాణోత్సవాలను ఇక్కడ వైభవపేతంగా జరుపుతారు. చివరి రోజున పవళింపు సేవ కన్నుల పండుగగా జరుగుతుంది. శివరాత్రి జాతర సందర్భంగా ఇక్కడ మా సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు గ్రామంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఎవరికి కేటాయించిన వారు వివిధ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ బారికేడింగ్ అనేది గతంలో ఎప్పుడు లేకుండే, అది ఇప్పుడు ఈరోజు మహిళలకు దృష్టిలో ఉంచుకొని, ఆకతాయిల దృష్టిలో ఉంచుకొని చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బారికేడ్ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మొత్తం 8 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు జరిగింది. అని ముఖ్యంగా ఉదునా నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, తర్వాత చోటపల్లి నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, వేపలమాద నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, కోదా నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్లు, ఎక్కడికక్కడ పకడ్బందీగా మేము చాలా ప్రీప్లాన్గా ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు, సి గారి పర్యవేక్షణలో ప్రతినిత్యం ఎక్కడెక్కడ చిన్న పొరపాటు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగింది. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే మహాశివరాత్రికి 5 రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు. జాతర రోజులో 10 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు. భారీ లైటింగ్ ప్రభలు చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు 2 రోజులు జరుగుతాయి. ఎడ్ల పందాలు మరో అట్రాక్షన్. ఈ పందాలను చూసేందుకు, పందాల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. లక్షలాది మంది రైతులు వస్తారు. పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా మేళ్లచెరువు ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జాతర నిర్వహించడం ఇక్కడ విశేషం. ఈ జాతర చూడ్డానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ మహాక్షేత్రాన్ని ఒకసారి దర్శించుకున్నా చాలు, పునీతులవుతారనే భావన భక్తుల్లో ఉంది.